ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని ఎంఎస్ ఎక్సెల్‌లో అర్థమెటికల్ ఫంక్షన్స్ గురించి చూద్దాము. నేను అర్థమెటికల్ ఫంక్షన్స్ సమ్ము, అబ్స్ట్రాక్ట్, ఈవెన్, ఆడ్, ప్రొడక్ట్, పై వాల్యూ, ఫ్యాక్టోరియల్ నంబర్, పవర్స్, స్క్వేర్ రూట్ వీటిని ఏ విధంగా ఈ ఫంక్షన్స్‌ని ఏ విధంగా యూజ్ చేస్తాము అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. నేను దీనికోసం ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేది తీసుకున్నాము. సమ్ అనే ఫంక్షన్ ఏ విధంగా యూజ్ చేస్తాం మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఫార్ములాస్‌ని ఏ విధంగా రాస్తాము అనే వీడియోలో సమ్ అనే ఫంక్షన్ గురించి మనం చెప్పుకున్నాము. ఇక్కడ నేను 2 వాల్యూస్ తీసుకున్నాను. ఈ రెండిటిని సమ్ చేయాలి అంటే ఈక్వల్ టు యూజింగ్ సమ్ ఫంక్షన్ ద్వారా ఈక్వల్ టు సమ్. సమ్ అనే ఫంక్షన్‌ని రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి 2 వాల్యూస్‌ని డ్రాగ్ చేసుకున్నా సరిపోతుంది. లేదా వాటి వాల్యూస్ సెల్ అడ్రెస్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసినా సరే సరిపోతుంది. ఎంటర్ చేస్తే మనకి సమ్ వాల్యూ అనేది వస్తుంది. లేదా చూడండి ఈక్వల్ టు సమ్ ఆఫ్ నాకు 2 వాల్యూస్ సమ్ చేయాలి. 5, 9 ఈ రెండిటిని సమ్ చేయాలంటే బ్రాకెట్ క్లోజ్ చేయండి. మనకి 14 అనేది వస్తుంది. లేదా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇక్కడ నాకు 345, 879ని నేను సమ్ చేయాలి. మీరు బ్రాకెట్ క్లోజ్ చేస్తే మనకి సమ్ వాల్యూ అనేది వస్తుంది. ఈ విధంగా మనం సమ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫంక్షన్ అబ్స్ట్రాక్ట్. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే నెగెటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూ కింద చేంజ్ చేసుకోవడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము. ఈక్వల్ టు ఇక్కడ నేను ఈక్వల్ టు ఏబిఎస్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఏముందండి -5 కదండీ! నేను -5 తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేశాననుకోండి. అది పాజిటివ్ నంబర్ కింద చేంజ్ అవుతుంది. లేదా ఇక్కడ చూడండి పాజిటివ్ నంబర్ మనం మరొకటి తీసుకున్నాము. అదేంటండి మనకి 6 అండి. జస్ట్ నేను 6 తీసుకున్నాననుకోండి. అప్పుడు ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే ఆ పాజిటివ్ నంబర్ కిందే ఉంటుందండి. ఓన్లీ నెగెటివ్ నంబర్ వస్తే మాత్రమే దాన్ని పాజిటివ్ నంబర్ కింద కన్వర్ట్ చేయడం కోసం మనకి అది యూజ్ అవుతుందండి. ఓకేనండి. అలాగే మనకి ఈవెన్, ఆడ్. మనకి ఈవెన్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఏదైనా సరే ఈవెన్ నంబర్ ఇస్తే ఈవెన్ నంబర్ కిందే ఉంటుంది. కానీ ఆడ్ నంబర్ ఇస్తే దాని తర్వాత ఈవెన్ నంబర్ అనేది మనకి మారుతుంది. ఈక్వల్ టు ఈవెన్ ఈవెన్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. బ్రాకెట్ ఓపెన్ చేసి మనం ఫస్టు ఆడ్ నంబర్ అనేది తీసుకున్నాము. ఆడ్ నంబర్ ఏంటంటే 7 తీసుకున్నాము. కానీ ఇక్కడ మనకి ఏం డిస్‌ప్లే అయిందండి 8 అంటే ఆడ్ నంబర్ తర్వాత ఈవెన్ నంబర్ అనేది డిస్‌ప్లే అవుతుంది. లేదా ఈక్వల్ టు ఈవెన్ బ్రాకెట్ క్లోజ్ 4 కదండీ మనం తీసుకున్నది. 4 అనే వాల్యూని తీసుకున్నామనుకోండి. అది 4 కిందే ఉంటుంది. ఎందుకంటే 4 అనేది ఈవెన్ నంబరే కాబట్టి ఈవెన్ నంబర్‌గానే ఉంటుంది. అలా కాకుండా ఆడ్ నంబర్ ఇస్తే ఈవెన్ ఫంక్షన్‌లోని ఆ ఆడ్ నంబర్ తర్వాత వచ్చే ఈవెన్ నంబర్ ఏదైతే ఉంటుందో అది మనకి డిస్‌ప్లే అవుతుంది. సేమ్ అదే విధంగా ఆడ్ అనే ఫంక్షన్‌ని కూడా యూజ్ చేస్తాము. ఆడ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తే ఏమవుతుంది? ఆడ్ నంబర్‌నైతే ఆడ్ నంబర్‌గానే ఉంచుతుంది. ఇన్ కేస్ మీరు ఈవెన్ నంబర్ ఇచ్చారనుకోండి ఆడ్ ఫంక్షన్‌లోని దాని తర్వాత ఆడ్ ఫంక్షన్‌లో ఆ ఈవెన్ నంబర్ తర్వాత వచ్చే ఆడ్ వాల్యూని డిస్‌ప్లే చేస్తుంది. ఏ విధంగానో చూద్దాము. ఈక్వల్ టు నేను ఆడ్ ఫంక్షన్‌లోని ఏంటి మనం తీసుకున్నది ఫస్ట్ వాల్యూ 8 అండి. 8 అనేది మనకి ఏంటండి ఈవెన్ నంబర్. కానీ నాకిక్కడ ఏం కావాలంటే ఆడ్ నంబర్ రావాలి. 8 తర్వాత ఆడ్ నంబర్ ఏంటండి మనకి 9 అండి. సో, 9 అనేది డిస్‌ప్లే అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఆడ్ నంబర్ ప్లేస్‌లోని ఆడ్ నంబర్‌నే తీసుకుంటే అంటే 5 ఇచ్చాం కదండీ! 5నే తీసుకుంటే అది 5 కిందే ఉంచుతుంది. 5 అనే కాదు వెరీ ఎనీ వాల్యూ వేరే వాల్యూ నేనిక్కడ 235 అనేది ఇస్తున్నాను. ఇది ఆడ్ నంబరే కదండీ! సో 235 కిందే ఉంటుంది. లేదా నేనిక్కడ ఈక్వల్ టు ఆడ్ ఫంక్షన్‌లోని 64 అని ఇస్తున్నాను. 64 అనేది ఈవెన్ నంబర్. బట్ మనకి ఆడ్ నంబర్ రావాలి అంటే దీని తర్వాత ఆడ్ నంబర్ 65 అనేది మనకి డిస్‌ప్లే అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ప్రొడక్ట్. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అండి. మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈక్వల్ టు ప్రొడక్ట్ PRODUCT ప్రొడక్ట్. ఈ ఫంక్షన్ మనకి బ్రాకెట్ ఓపెన్ చేసాము. ఫస్ట్ వాల్యూ ఏవైతే ఉందో అది ఇంటూ కామా నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది. మీరు బ్రాకెట్ క్లోజ్ చేయండి. జస్ట్ 32 అనేది చూపిస్తుంది. ఓకేనండి. 4 ఇంటూ 8 32 లేదా మీరు డైరెక్ట్‌గా నంబర్‌లైనా తీసుకోవచ్చు. ప్రొడక్ట్ నాకు 2, 5 అంటే 2 ఇంటూ 5 ఎంతండి మనకి 10. సేమ్ అదే విధంగా మీరు ఎనీ వాల్యూ దేన్నైనా సరే ఎంత పెద్ద నంబర్‌నైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ. ప్రొడక్ట్ నేనిక్కడ 9, 18 అంటే 9 18s ఆర్ మనకి ఎంతనేది డిస్‌ప్లే చేస్తుంది. నెక్స్ట్ అండి పై వాల్యూ ఎప్పుడైనా మీకు కావాలి అనుకుంటే పై అంటే ఏంటండి మనకి 22/7 దాని వాల్యూ ఈక్వల్ టు పై. జస్ట్ మీరు బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. 3 ఇంటూ 1/7 అదే
ఫ్రాక్షన్‌లో మనకి డిస్‌ప్లే అయితే చేసిందండి. అలాగే ఫ్యాక్టోరియల్ వాల్యూ అండి. అసలు ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫ్యాక్టోరియల్ అనుకోండి. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అంటే ఆ వాల్యూ వరకు కూడా ఫస్ట్ 1 నుంచి ఆ వాల్యూ వరకు మనకి మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. అదే 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. అదే 6 ఫ్యాక్టోరియల్ అంటే అలా. 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3. ఈ విధంగా మనం ఫ్యాక్టోరియల్ వాల్యూని చూడొచ్చండి. 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24. చూద్దామండి మనకి. ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలన్నా, ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఖచ్చితంగా మనం ఫస్ట్ ఈక్వల్ టు అనేది యూజ్ చేయాలండి. ఫ్యాక్ట్ ఆఫ్ 4, 4 జస్ట్ ఆ వాల్యూ ఇచ్చి మీరు బ్రాకెట్ క్లోజ్ చేస్తే సరిపోతుందండి. దాన్ని 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అక్కడ వరకు కూడా మనకు మల్టిప్లికేషన్ చేసి చూపిస్తుందండి. అలాగే ఫ్యాక్ట్ ఆఫ్ 5, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఆ వాల్యూ ఎంతో మనకి చూపిస్తుందండి. అలాగే పవర్. ఆ పవర్ అంటేనండి మనకి స్క్వేర్స్ అండి. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 3 స్క్వేర్ 3 ఇంటూ 3, 4 స్క్వేర్ 4 ఇంటూ 4 అలాగే లేదా 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4, 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఆ వాల్యూస్‌ని మనం చూసుకోవాలి అనుకుంటే మనం ఈ పవర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఈక్వల్ టు పవర్ ఆఫ్ పవర్ ఆఫ్. మనకిక్కడ చూడండి మీరు పవర్ అనే ఫంక్షన్ రాసిన వెంటనే కింద ఫంక్షన్ దగ్గర మనకు చూపిస్తుంది. నంబర్ పవర్. అంటే నంబర్ అంటే బేస్‌లో ఉన్న వాల్యూ అండి. పవర్ అంటే దాని పైన ఉన్న వాల్యూ. నాకు 7 స్క్వేర్ కావాలి. 7 స్క్వేర్‌లో నంబర్ ఏదండి మనకి? 7 అనేది నంబర్ అవుతుంది. ఎందుకంటే బేస్‌లో ఉంటుంది కాబట్టి. దాని పవర్‌లో స్క్వేర్ అనేది ఉంటుంది కాబట్టి 2. బ్రాకెట్ క్లోజ్ చేయండి. 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 మనకెంత రావాలండి? 49 చూసారండి? లేదా మీరు అలాగే 2 క్యూబ్ అనేది చూద్దామండి మనం. ఈక్వల్ టు పవర్ ఆఫ్ 2 అంటే కింద నంబర్ బేస్ నంబర్ 2. మనకి పవర్‌లో ఉన్న నంబర్ ఏంటండి? 3. 2 క్యూబ్ అంటే ఎంతండి? 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8 అండి. చూడండి. అలా మీరు స్క్వేర్స్, క్యూబ్స్ అలా పవర్‌లో ఉన్న ఏ వాల్యూస్‌నైనా సరే ఈ పవర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చండి. అలాగే స్క్వేర్ రూట్ అండి. స్క్వేర్ రూట్ అంటే √4 అంటే ఎంతండి మనకి 2. √9 అంటే ఎంతండి 3. అలాగే √16 అంటే ఎంతండి 4. అలా మనం ఆ వాల్యూస్‌ని కూడా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ SQRT. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత నేను 49 ఇస్తున్నానండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఎంతండి మనకి 7 రావాలండి. ఎందుకంటే 7 7 ఆర్ 49 కాబట్టి. చూడండి. అలాగే నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇస్తున్నానండి. 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే మనకు 2 వస్తుందండి. లేదా నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇస్తున్నానండి. మనకి డెసిమల్ వాల్యూస్‌లో చూపిస్తుంది చూడండి. 3 ఇస్తున్నాను. సంథింగ్ మనం చేసినప్పుడు 1.73205 సమ్ వాల్యూ అనేది చూపిస్తుంది. ఇవండి అర్థమెటికల్ ఫంక్షన్స్‌ని ఈ విధంగా మనం యూజ్ చేస్తామండి. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.